నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ కరుణాసాగర్, వాతావరణ కేంద్రం అమరావతి. ఈరోజు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గమనించినట్లయితే మధ్య బంగాళాఖాత ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 3.1 మరియు 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఆగస్టు 13 నాటికి మనకు పశ్చిమ మధ్య మరియు దాని ఆనుకున్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఆ తదుపరి 48 గంటల్లో కొద్దిగా బలపడి బాగా గుర్తించబడినటువంటి అల్పపీడన ప్రాంతంగా ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తరాంతర కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో గుర్తించబడింది. ఈ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తరాంతర కర్ణాటక ప్రాంతం మీద ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం వరకు ఒక తూర్పు పశ్చిమ ద్రోణి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అలాగే నిన్నటి రోజున ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఈరోజు తక్కువగా గుర్తించబడింది. వీటి ఫలితంగా రాబో 4 రోజులకు మనకు వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే రాష్ట్రంలో మనకు ఈరోజు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడినటువంటి జల్లులు ఈరోజు అనేక చోట్ల, రేపు మరి కొన్ని ప్రాంతాలలో ఏర్పడే అవకాశం ఉంది. అలాగే 3వ రోజు అనగా 14వ తారీఖున కూడా మనకు వైడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్ యాక్టివిటీ అనగా చాలా ప్రాంతాలలో మనకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం వచ్చే అవకాశం ఉంది. అలాగే హెచ్చరికలు చూసినట్లయితే ఈరోజు ఆగస్టు 12వ తారీఖున మనకు ఈ నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి, అలాగే కోస్తాంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, అలాగే అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజున మనకు భారీ వర్షాలు కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, తిరుపతి జిల్లాలు, అలాగే ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉండగా మధ్య కోస్తాంధ్రప్రదేశ్ అయినటువంటి ఏలూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడుతో పాటుగా రాయలసీమ నంద్యాల జిల్లాలో 1 లేదా 2 చోట్ల మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక 14వ తారీఖున భారీ నుండి అతి భారీ వర్షాలు మనకు ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలు దాని పక్కన ఉన్నటువంటి నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, అలాగే ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాలు అనగా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ, అల్లూరు సీతారామరాజు జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక 15వ తారీఖున మనకు కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టి పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజల అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతం మరియు నదీ తీర ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచేదానికి అవకాశం ఉంది. దానివల్ల రోడ్లు కానీ లేదా మరి ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడేదానికి అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా పైన చెప్పినటువంటి ఈ కారణాల వల్ల అండర్ పాస్లు కూడా ఏదైనా కొంచెం బ్లాకేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కొన్ని నదీ పరివాహ ప్రాంతాలలో వరదలకు దారితీసేదానికి అవకాశం ఉంది. బలమైన గాలుల కారణంగా పాటుపడేటువంటి ఏవైనా కట్టడాలు వాటికి పాక్షికంగా నష్టం వాటిల్లేదానికి అవకాశం ఉంది. అలాగే కచ్చా ఇల్లు కావచ్చు లేదా పాడుపడ్డటువంటి గోడలు కూడా పడిపోయేదానికి అవకాశం ఉంది. టెలిఫోన్, విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరవడానికి అవకాశం ఉంది. చెట్ల కొమ్మలు విరిగిపట్టడం కానీ లేకపోతే చిన్న చిన్న మధ్య తరహా చెట్లు కూడా నేలకొరగడానికి కూడా అవకాశం ఉంది. కొండ చర్యలు మరి ముఖ్యంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపట్టడానికి అవకాశం ఉంది. అలాగే రహదారులు కూడా పాక్షికంగా దెబ్బతినడానికి అవకాశం ఉంది. విమానాశ్రయాలు కానీ లేకపోతే రోడ్లు కూడా పాక్షికంగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటిలో దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఉరుముల మెరుపులు సంభవిస్తున్న సందర్భంలో రైతు కూలీలు కానీ, దైనందిన కూలీలు కానీ, పశువుల కాపర్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకి వెళ్ళరాదని, సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి రక్షణ తీసుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.